భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రాకెట్ ప్రయోగంతో పాటు రాబడిలోనూ ముందుకు దూసుకుపోతోంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్క్ నుంచి నింగిలోకి పలుమార్లు విదేశీ ఉపగ్రహాల ద్వారా ఏటా కోట్ల రూపాయలలో రాబడి వస్తుంది. ఇస్రోకు ఈ ఏడాది అక్షరాల 1790 కోట్ల మేరకు ఆదాయం సమకూరింది. ఇస్రో వాణిజ్య వ్యవహారాలు చూసుకునేందుకు 1992లో యాంత్రిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇస్రో ఇప్పటి వరకు శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి విదేశాలకు చెందిన 180 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. శ్రీహరికోట నుంచి మొదటిగా పోలార్ శాటిలైట్ లాంచ్ C2 వాహక నౌక ద్వారా 1999లో మే 26వ తేదీన జర్మనీ రిపబ్లిక్ కొరియాకు చెందిన 2 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. గత 10 ఏళ్ల నుంచి నేటి వరకు ఇస్రో 60 ప్రయోగాలు చేసింది. వీటి ద్వారా 225 ఉపగ్రహాలను వివిధ కక్షల్లో ప్రవేశపెట్టారు. ఇందులో 22 దేశాలకు చెందిన 180 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా పంపారు. గడిచిన 23 ఏళ్లలో ఇస్రో యాంత్రిక్స్ ద్వారా మనకి వచ్చిన 4408 కోట్ల రాబడి వచ్చింది. ఇందులో విదేశీ ఉపగ్రహాలను పంపడంతో పాటు ట్రాన్స్పాండర్స్ ను ప్రైవేటు కంపెనీలకు విక్రయించడం ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. అంతరిక్ష ప్రయోగాలకు రూపాయి పెట్టుబడి పెడితే ₹2 రాబడి రూపంలోనే వస్తుందని సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలో ఒకరు చెప్పారు. భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ 1 కిలో బరువును కక్షలోకి ప్రవేశపెట్టేందుకు $15,000 వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రస్తుతం రాకెట్ కు అమర్చే బూస్టర్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్లను పలుమార్లు వినియోగించుకునేలా తయారు చేయాలని కూడా ఇస్రో ఆలోచిస్తుంది. ఇలా మన భారతదేశం ప్రయోగాత్మకంగా ముందుకు సాగిపోతుంది. అందుకే మనం మన భారతదేశంలో పుట్టినందుకు ఒక్కసారి మేరా భారత్ మహాన్ హే. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.